దేనినైతే నీ జీవితంలో కోరుకున్నావో, ఏదైతే సక్సెస్ చూడాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావో దానికోసం మాత్రమే అహర్నిశలు నువ్వు కష్టపడు, ప్రయత్నించు. ఓడిపోయినా సరే ఖచ్చితంగా దాంట్లోనే స్థిరంగా నిలబడి ప్రయత్నించు. ఓడిపోతున్నాను కదా అని చెప్పి అటు ఇటు మల్టిపుల్ డెస్టినేషన్స్లోకి నువ్వు వెళ్ళకు. ఒక దాంట్లో స్థిరంగా నిలబడు, ఒక పనిలో స్థిరంగా నిలబడు, ఒక గురి కోసం నువ్వు ప్రయత్నించు, ఒకటే గమ్యం కోసం నువ్వు పరుగెత్తు. అలా నువ్వు చేసినట్లయితే 2 సార్లు నువ్వు ఫెయిల్ అయినా, 3 సార్లు నువ్వు ఫెయిల్ అయినా, 4వ సారి 5వ సారి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ చూస్తావు. అంతే తప్ప ఇది రాలేదు కదా అని చెప్పి దీంట్లోకి వెళ్ళి, ఇది రాలేదు కదా అని చెప్పి మరలా దాంట్లోకి దూకేసి, దానికి కొంచెం డబ్బులు పెట్టేసి, దీనికి కొంచెం డబ్బులు పెట్టేసి, ఎటకేలకు ఏది నువ్వు రాక ఇటు ఆర్థికంగా ఓడిపోయి, అనారోగ్యం తెచ్చేసుకొని, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రిక్తుడిగా నువ్వు మార్చబడతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు ఒకటే గురి ఉండాలి, ఒకటే గమ్యం ఉండాలి, దాని కొరకు నువ్వు అహర్నిశలు కష్టపడేవాడిగా ఉండాలి. దానిలో మాత్రమే నువ్వు ప్రయత్నం, దానికి తప్ప నువ్వు మరొక ప్రయత్నం నువ్వు చేయొద్దు. ఒకనాడు ఖచ్చితంగా దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. ఆమేన్.